गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। ముఖమును చూచుకున్నట్లు అద్దమునందు జగమునంతటిని ఏకకాలములో దర్శించువాడు సర్వమును తన అధీనములో ఉంచుకొనునట్టి పరబ్రహ్మస్వరూపము జగద్గురువైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. భగవానుడైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారు ప్రియమైనటువంటి శిష్యుడగు రామచంద్రమూర్తికి జీవన్ముక్తి విధానాన్ని ఉపదేశించాడు. ఎవని మనసునందు రాగద్వేషములు ప్రవేశించలేవో వైరాగ్యమును పొందిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన భగవద్భక్తి అనడి గొప్ప ఆయుధము చేత ధరించుకొని జీవుడు తన్ను తాను ఉద్ధరించుకుంటున్నాడు. అట్టివాడే జీవన్ముక్తుడని చెప్పబడినది. ఇక విదేహముక్తి విషయమై రామచంద్రమూర్తి ప్రస్తావన చేశాడు. గురుచంద్రమా, విషయానుబంధము నుండి విడుబడినది మనస్సు. విషయ వాంఛారహితమైన మనస్సు సమస్త దోషముల నుండి విడుబడి ఉన్నది గనుక జీవన్ముక్తి అని చక్కగా మీ అనుగ్రహము ద్వారా తెలుసుకొనడమైనది. ఇక మనస్సు విషయాదుల నుండి విడుబడినప్పటికీ దేహము కాలాధీనంగా భూమి మీద ఉంటూ ఉన్నది. అట్టి సందర్భములో అతడు ఎలా ఉంటాడు అని రామచంద్రమూర్తి యొక్క ప్రశ్న. అందులకు వశిష్ఠ మౌనీంద్రుడు వారు చెప్తున్నాడు. రామా, జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే విశత్య దేహముక్తత్వం పవనో స్వంధతామివ. మలయమారుతం, గాలి నిశ్చలమైనప్పుడు అర్ధరాత్రి వేళలో ఆకట్ల కదలదు, కానీ వాతావరణం చల్లగా ఉంటుంది. దానిని ఏమంటారు? మలయమారుతం. గాలి వీచినట్లు అనిపించకపోయినను వాతావరణం చల్లగా ఉంటుంది. అలాగా గాలి వీచకపోయినప్పుడును వీచినప్పుడున్న దానికంటే కూడా హాయి అని ఎలా అనిపిస్తుందో, సంకల్పములు ఉన్నప్పుడు సంకల్పములన్నీ నెరవేరినప్పుడు ఉన్న ఆనందము కంటే ఏ ఒక్క సంకల్పం కూడా మనసులో లేకుండా తొలగిపోయిన నాడు కేవల బ్రహ్మస్వరూపమే నేనని తెలియబడిన క్షణమున అనుభవించే సుఖము ఏదైతే ఉందో అది ముక్తి అంటున్నాడు. అట్టి ముక్త స్థితిని పొందిన మహనీయుడు అశరీరుడు అనగా సత్తు చిత్తు ఆనందము. ఇది సత్స్వరూపములో, ఇది చిత్స్వరూపము, ఇది ఆనంద స్వరూపము. దీన్నే భగవాన్ కాదర్మస్థాన స్వాముల వారు సత్తు చిత్తానంద సాకార
చిద్బిందు చిత్కళ చిత్తజల ప్రజ్ఞాన రూపేర మొత్తమగు ఈ ఎరుక పేరులు విస్తరించగలవు చీవిడు చిత్తచలనము లేని అచలము నిత్యమైనది సత్యమిదిగో. వశిష్ఠ భగవానుడు ఏదైతే సూచించాడో అదే సూచిస్తున్నాడు. రఘుకులేశ్వర, నాయనా రామచంద్ర, విదేహముక్తో నదేతి నాస్తమేతి నశామ్యతి నసన్నాసన్న దూరస్థో నచాహం నచవేదరః. మనసులు దాటిన మహితాత్ముడు దేహము నేను కాను అని దేహభ్రాంతి నుండి విడుబడిన మహనీయుడు తామరాకు నీటి ఎందే ఉండి కూడా నీటి చేత తడుపబడకుండా ఉండినట్లు, బురద ఎందే ఉండి కూడా బురద కుమ్మరి పురుగు బురదనంటకుండా ఉన్నట్లు, సకల పదార్థములను చప్పరిస్తూ ఉన్నప్పటికీ నాలుక మీద బంక ఎట్లా అంటకుండా ఉంటున్నదో అట్లా. ఇప్పుడు మనము ఎన్నో మిఠాయిలు, ఎన్నో పప్పు దినుసులు, ఎన్నో కూరలు, ఎన్నో నాలుగు మీద మనము నాలుగు ద్వారానే ఆస్వాదిస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక్కొక్కటే నాలుగు మీద పేరుకుపోయి ఇంత లావు అయిపోవడం లేదు. నాలుక అన్నామా, నాలుక క్లియర్ అయిపోతుంది. ఆమిదాన్ని మనం తాకామనుకోండి, అది సోపేసి కడిగితే కానీ ఆ జిడ్డు పోదు. అదే ఆముదం నాలుక మీద వేసుకొని అని మింగేసి మళ్ళీ నాలుకను సాచి చూడు, ఆ నాలుకకి ఏమైనా అంటుకుంటుందేమో. నాలుక ఎట్లయితే అన్నిటినీ అంటుకుంటూ అన్నిటినీ ఆస్వాదిస్తూ ఉన్నా అంటించుకోకుండా ఎట్లుందో తామరాకు నీళ్లతోనే జీవిస్తోంది, నీళ్ళల్లోనే పుట్టింది. అసలు నీరు లేకపోతే బ్రతికలేదు. కానీ ఆ నీటిని అంటకుండా, నీటి చేత తడుపబడకుండా ఎట్లయితే ఉంటుందో అది ఎలా సాధ్యమవుతుందో దృష్టాంతం చూపిస్తాడు. జ్ఞాని ఇలా ఉంటాడు సృష్టిలో. అందుకే సృష్టి మనకు గురుస్వరూపం, ప్రకృతి మనకు గురుస్వరూపం. ప్రకృతిని గురువుగా దర్శించిన మహనీయుడే సమస్త జగత్తును గురుస్వరూపంగా, బ్రహ్మస్వరూపంగా దర్శిస్తున్నాడు. ఏది అజగర మహాముని అదే కథ చెప్పాడు. తేనెటీగలు మకరందాన్ని అంతటినీ ఎన్నో పుష్పాలలో నుండి మకరందాన్ని తీసుకొచ్చి ఒక చోటు చేర్చుకుంటాయి. ఎవడో పశువుల కాపరి ఒకడు వస్తాడు, చూస్తాడు, అరే తేనుందిరా. ఆ ఈగలన్నిటినీ వాడు ఏదో ఒక ఉపాయంతో వాటన్నిటిని తరిమేసి ఆ బెరడును లాక్కొని వెళ్ళిపోతాడు. దీన్ని చూసి ఆయన ఏం చెప్పాడు తెలుసా? లోభి అయినటువంటి వాడు తాను తినక ఇంకొకరి పెట్టక ఏ దాన ధర్మములు చేయడు, ఏ పుణ్యకార్యాలకు ఉపయోగించడు, వాడు తిని ఆనందాన్ని అనుభవించడు, తృప్తిపడడు. ఎంతైనా సరే కూడబెడతానే ఉంటాడు. ఒకరికి ఏడు వాడు తినడు. ఇటువంటి వాని గతి ఏమవుతుంది అంటే, ఎవడో పశువుల కాపరి ఒక్కడొచ్చి ఆ తేనె బెరడును లాక్కొని వెళ్ళిపోయినప్పుడు ఈ ఈగలన్నీ వాడు బెరడు లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ కొమ్మ మీదనే కరుచుకొని అన్నీ మౌనవ్రతం పాటిస్తాయి. మన కష్టం ఎంత తిరిగితిమి, ఎంత శ్రమిస్తిమి, రాత్రింబవళ్ళు ఇంత కష్టము చేసినటువంటి మన
ప్రయత్నము విఫలమైపోయి కదా. వద్దు. మనం ఇంక ఈ కొమ్మను, ఈ చెట్టును వదిలిపెట్టి మనకి ఎక్కడ సురక్షితమైనటువంటి ప్రదేశం ఉంటుందో దాన్ని వెతకి అక్కడికి వెళదాం అని ఆ రోజు రాత్రి వరకు అక్కడుండి మరుస రోజు అక్కడి నుంచి అన్నీ ఒక యూనియన్గా మాట్లాడుకొని లేచి వెళ్ళిపోతాయి. ఇందులో ఒక 100-200 ఈగలు మాత్రము ముందుగా పోతాయి అబ్జర్వేషన్ కోసం. వెనకాల బ్యాచ్ అంతా వస్తూ ఉంటాయి. ముందు సర్వే చేయడం కోసం ముందుగా పోయి అవి ప్రదేశాలను సెలెక్ట్ చేయడానికి పోతూ ఉంటాయి. అవి ఒక చోట సెలెక్ట్ చేసి తర్వాత అవన్నీ వచ్చి అక్కడ మళ్ళీ వర్క్ ప్రారంభిస్తాయి. మళ్ళీ ప్రారంభించినప్పటికీ ఇంకొకసారి మళ్ళీ దాన్ని అంతా కూడపెడితే కూడా ఎలా కూడపెడతాయి? మళ్ళీ కూడా తినవు. మళ్ళీ కూడా ముందు ఎట్ట కూడపెట్టి అట్లే కూడపెడతాయి. మళ్ళీ కూడపెట్టిన తర్వాత ఎవడో కూడా చూసి మళ్ళీ తీసుకుపోతాడు. ఎందుకు? కారణం ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. వాటి లోబికి దుఃఖమే కానీ సుఖము ఏనాటికి కలుగదు. ఇది దాని అర్థం. తేనెటీగల వల్ల నేనేం తెలుసుకున్నానంటే, తాను తినక ఒకరికి పెట్టక దాచేవాడు వాని ఎన్ని జన్మలెత్తినా వానికి వాని సంపదల వల్ల, వాని ప్రయత్నం వల్ల వాడు ఎంత కృషి చేస్తాడు, ఇదంతా దుఃఖమునికే మూలమవుతుంది, దారి తీస్తుంది. కానీ దీనివల్ల సుఖము లభించదు. కనుక ప్రకృతి ద్వారా నేర్చుకున్నాడు. చూడండి, అతడు అజగరం అనేటువంటి సర్పము కొండచిలువ, దానికి బలమైన శరీరం, తొందరగా నడవలేదు, పరిగెత్తలేదు, కొండలు పెద్ద పెద్ద జరతలు ఎక్కలేదు. మరి ఇంత పెద్ద శరీరాన్ని సంరక్షణ చేసుకోవాలంటే దానికి ఆకలి తీరేది ఎట్లా? చూడండి, దానికి ఒక గుణం ఉంది. దూరంగా ఉన్నటువంటి ఒక జంతువును చూస్తుంది, దాని మీద ఇలాగే దృష్టి పెడుతుంది. దీన్ని అజగర దృష్టి అంటారు, యోగ దృష్టి. అదే అలా దాని మీద దృష్టి పెట్టిందా, అయస్కాంతము దూరంగా ఉన్నటువంటి ఇనుమును ఎట్లా లాగుతుందో తన దగ్గరకు, దాని దృష్టికి అంత పవర్ ఉంటుంది. ఆ దృష్టితో దాని దగ్గరకు రప్పించుకుంటుంది, ఈడ్చుకుంటుంది. ఆ ఎదుటున్నటువంటి జంతువు ఎలాగా అరుస్తుందో అలాంటి టోను మిమిక్రీ చేసి అలాగే అరుస్తుంది అది. జింకలు ఎలా అరుస్తాయో, దుప్పులు ఎలాగా అరుస్తాయో, కడుతులు ఎలా అరుస్తాయో, ఏ జంతువులు ఎలా అరుస్తాయో అన్ని నేర్పులు తెలుసు దానికి, అన్ని భాషలు తెలుసు. ఆ భాషలో దానితో మాట్లాడతా, దాన్ని పిలుస్తుంది. అప్పుడు అది మరి మన వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు, పోదాం కలుసుకుందాం అనే ఆసక్తితో దగ్గరికి వస్తాయి. వాటి పట్టుకునేస్తాం, తినేస్తాం. దీన్ని చూసి జ్ఞాని అజగరము ఎక్కడికి పోదు, ఒకే చోట దానికి అనువైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఉంటుంది. కానీ అది తరిం పట్టుకోవాల్సిన అవసరం లే, వాటి కోసం వెతకాల్సిన అవసరం లే. అంత దూరంలో మన గేట్ అంత దూరంలో ఉంటే కూడా ఇంత దూరంలో ఈ చుట్టుకారం ఎక్కడున్నా కానీ దేని మీద దృష్టి పెడితే అవన్నీ దాని నోటికాడికి వచ్చేయాల్సిందే. దాన్ని చూసి అతడు ఎక్కడికి తిరగకుండా ఒకే చోట ఉండి అజగరము పస్తు చావడంలే, 3 పూటలు లక్షణంగా తింటోంది. తిరిగి 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 కూడపెట్టి తేనెటీగలు ఒక డ్రాఫ్ ముట్టుకోవడంలే సూరుమని ఊరోళ్ళ పాలైపోతుంది సంపదలంతా. కాబట్టి అజగరమును జుంటీగయు నిజ గురువులుగా నెరింగి నిశ్చింతుడనై. చూడు, ఈ అజగరమును ఈ జుంటీగను వీళ్ళిద్దరూ నాకు నిజమైన గురువులు. వీళ్ళ ద్వారా నాకు ఎంత బోధ అందిందో చూడు. జ్ఞాని ఇట్లా తెలుసుకుంటాడు ప్రకృతిని, ప్రకృతి ద్వారా ఇలా తెలుసుకుంటాడు. ఇలాగా ఎన్నింటినో ప్రతిదీ మనకు దృష్టాంతమయ్యే ఉంది.
ప్రతి చెట్టు లేత ఆకులను చిగురుస్తుంది. సంవత్సరం చివరి రోజుల్లో వసంత ఋతువు వచ్చేటప్పటికి ఈ ఆకులన్నిటినీ వదిలేస్తుంది. వదిలేసి నూతనమైనటువంటి ఆకులను మళ్ళీ చిగురింపు చేసుకుంటుంది. దాన్ని చూసి నువ్వేం నేర్చుకోవాలా? నీకు ముందున్న ఏ గుణాలు దుర్గుణాలు వాటన్నిటిని వదిలించుకో. ఒక చింత చెట్టు చూడండి, ఎన్ని ఆకులు ఉంటాయి. మనమే వలసాలంటే సాధ్యం అవుతుందా? వాటన్నిటిని దుసాలంటే సాధ్యం అవుతుందా? అన్ని ఆకులు పూర్తిగా సమూలంగా రాలిపోతాయి. మళ్ళీ అంతకంత దట్టంగా మళ్ళీ చిగురించేస్తుంది. ఆ చెట్టు ఎట్లయితే ఆకులన్నిటిని అట్ట వదిలేస్తుందో దుర్గుణాలను అట్లా వదిలేయి. ఆత్మజ్ఞానాన్ని మహాత్ములు ఎట్లా సంపాదిస్తున్నారో నూతనమైనటువంటి ఆకులను మళ్ళీ అది ముందున్న ఆకుల వలె ఎలాగ సమృద్ధిగా ఎట్లయితే పొందేస్తుందో ఆ వృక్షాన్ని చూసి పూర్వపు గుణాలను వదిలిపెట్టి మహనీయమైనటువంటి ఆత్మగుణాలను అలాగా సంపాదించు. సెలయేరులు నిర్విరామంగా రాత్రింబవళ్ళు జీవనదులు ఎట్లయితే ప్రవహిస్తున్నాయో ఆ నదిని చూచి రాత్రింబవళ్ళు నీ మనస్సును పరమాత్మ యందు ఉంచేది నేర్చుకో. ఈ నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి? నా నివాసము సముద్రము, నేను సముద్ర స్వరూపుడను. నా నివాసానికి నేను దూరమైపోయాను. ఆవిరి చేత సూర్యకాంతి చేత ఏడ్వబడి మేఘమండలమునకు వెళ్ళిపోయి అక్కడి నుండి వర్ష బిందువుల రూపంలో పలు ప్రదేశములలో పడి కాలువల రూపాన్ని పొంది సముద్రానికి ఇలా దూరమైపోయాను. నా స్థలానికి నేను చేరుకోవాలి, నా స్వస్వరూపంతో నేను కలుసుకోవాలనేటువంటి భావంతో నిర్విరామంగా రాత్రింబవులు జీవనదులు ఎట్లా సముద్రము చేరేంత వరకు ఎట్లా ఈ బొగులు ఎట్లా పోతా ఉన్నాయో నీవు నీ నిజస్వరూపము ఆత్మస్వరూపము, ఆ ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టేశావు. తుచ్చమైనటువంటి చెమటకంపు కొట్టుకునేటువంటి అస్థిరమైనటువంటి దుఃఖములకు మూలమైనటువంటి ఎందరి చేతనో ఎన్నో అవమానములకు గురి అయిపోయేటువంటి శరీరములు తగులుకుని ఉన్నావు. నువ్వు శరీరం కాదు. కాబట్టి దీని నుంచి నువ్వు బయటపడాలి అంటే జీవనది రాత్రింబవులో పయనించినట్లు నీలో 21,600 సార్లు హంస ఆత్మ ప్రవహిస్తూ ఉంది. దానితో రాత్రింబవుల్లో దాంతో కలుసుకో. నది సముద్రాన్ని చేరుకున్నట్లు నీవు పరమాత్మను చేరుకో. ప్రకృతి నది రూపంలో చూపిస్తోంది. ఎందరో చనిపోయే వాళ్ళని చూపిస్తోంది. నువ్వు కూడా అలా చనిపోతావని తెలుసుకో. ఇలాంటి వయసు అయిపోయిన వాళ్ళని అందరినూ చూస్తున్నావు. అలాంటి ముసలితనం వచ్చేస్తుందని తెలుసుకో. నడుము వంగిపోతుందని తెలుసుకో. ఏ పని చేయని శక్తి ఉండదని తెలుసుకో. ఇవన్నీ ప్రకృతిని చూసి తెలుసుకో. ప్రకృతి నీకు గురువు. ఇలాగ పెద్దలు తెలుసుకుంటారు ప్రకృతిని చూసి. పాము సంవత్సరానికి ఒక్కసారి కుబుసాన్ని వదిలిపెట్టేస్తుంది. కుబుసం అంటే పొర. ఆ పొరను పడిగి ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. వంకరగా ఎట్లుంటుందో పాము అలా షేప్లోనే వదిలేస్తుంది. ఏ షేప్లో పడుకొని ఉంటుందో అదే షేప్లో పడుకునేస్తుంది. పాము ఎట్లుంటుందో పడిగా పెదవులు కన్నులు మొత్తం పూర్తి పొర పాము ఎట్లుంటుందో అట్లే వదిలేస్తుంది. మరి పాము ఏదావని పోతా ఉంది, ఏదావని వచ్చింది పాము. అరే అది ఒక్కసారిగా పెదవుల దగ్గర ఓపెన్ అవుతుంది. పెదవుల దగ్గర ఓపెన్ అయ్యి టక్ టక్ అని ఓపెన్ అయిపోతుంది. సరుకును బయట పెదవుల దగ్గర ఓపెన్ అవుతానంటే వరలో నుంచి కత్తి తీసినట్లు బయట వచ్చేస్తుంది పాము. వరలో నుంచి కత్తిని అట్లా తీస్తాము మనం, అట్లా వచ్చేస్తుంది పాము. పొర అట్లే ఉంటుంది. జ్ఞాని వర వంటిది శరీరము, కత్తి వంటిది ఆత్మ. దాన్ని బయట తీసుకునేస్తాడు. వరతో సమానంగా శరీరాన్ని వదిలేస్తాడు. వాడు విదేహి, దేహము లేనివాడు. ఇలా జ్ఞాని జ్ఞానము చేత తన మనస్సును కంప మీద పడి తగులుకున్నటువంటి వస్త్రాన్ని మెల్లగా చినిగిపోకుండా ఎట్ట మెల్లగా తీసుకుంటాడో తన దేహము
తన మనస్సు ప్రాపంచికమైనటువంటి ఈ దృశ్య ప్రపంచముతో అనుబంధం పెట్టుకుని తగులుకునేసింది. దీన్ని మెల్లగా తీసుకునేస్తాడు, బయట వచ్చేస్తాడు. అతడు విదేహి. అతడు తినుట, త్రాగుట, నడచుట, స్నానపానాది మొదలగు కార్యములు ఒక అనంతమైన పరాశక్తి. ఎట్టయితే చిన్న పిల్లవానికి వానికి మూతి ఎలా కడుక్కోవాలో తెలియదు, స్నానం ఎలా చేయాలో తెలియదు, డ్రాయర్ ఎలా వేసుకోవాలో తెలియదు, ఇవన్నీ ఏం తెలియదు వానికి తల్లి చేస్తూ ఉంటుంది ఇవన్నీ. అలాగా మహాత్ములకు ఆ దైవమే శిష్యుల రూపంలో ఇవన్నీ చేయిస్తుంటాడు. వాళ్ళే అంత తెచ్చిపెడతారు, వాళ్ళే బట్టలు తెచ్చిపెడుతుంటారు. ఒకవేళ ఇవి జరగలేదనుకోండి, ఇంకొక ఉపాధుల ద్వారా జరగలేదనుకోండి, ఏదోగా రూపంలో కాలమే వాళ్ళని సంరక్షణ చేస్తూ ఉంటుంది. వాళ్లకు ఆహారం మీద ఆసక్తి ఉండదు, వస్త్రం మీద ఆసక్తి ఉండదు, ఎవరి మధ్యలో ఉన్నాను వీళ్ళతో ఎలా మెలగాలి అనేటువంటి ఆసక్తి ఉండదు. అసలు వాళ్లకు ఏ వస్తువు మీదను దృష్టి ఉండదు. కేవలం చిదాత్మస్వరూపులై, ఆనందస్వరూపులై, సత్స్వరూపులై, పరబ్రహ్మము సర్వత్రా ఎలా ఉందో అలాగే ఉంటారు వాళ్ళు విదేహముక్తిని పొందినవారు. దేహము చూపరులకు కనపడుతుంది కానీ వాళ్లకు దేహమే లేదు నాయన రామచంద్ర. అందుకే శివరామ దీక్షితుల వారు నేను నీ కొరకునై మేను దాల్చుకొని పూని వచ్చిన వాడ పరము తెలుపుటకు మేనుతో ఉన్నట్లు మరి తోచువాడ మేను నాకెప్పుడు లేదన్నా నీ ఉండు వరకే మేను నాకుండు నోయన్నా మేనుతోనున్న వారికి మేనుతో నుందు నేను మేను లేకున్నా నీవు నేననే ఎరుకే లేదు మేను నాకెప్పుడు లేదన్నా నీ ఉండు వరకే మేను నాకుండు నోయన్నా. నాయనా శరీరము నాకు ఎప్పుడూ లేదురా, ఇది మీకోసరం ఉంది, ఇది మీది. రామకృష్ణ పరమహంస గారి శిష్యుడైనటువంటి వివేకానందకు ఆస్మా జబ్బు వచ్చింది, ఆయాసం అధికంగా ఉంది. శిష్యులేమో యువకులు, ప్రమాదము తెలియని అమాయకులు. వెంటనే నాగమహాశైలు వారు వచ్చారు, పిల్లల్ని అందరినీ పిలిచారు. పిలిచి, నాయనా మీ గురువైనటువంటి నరేంద్రుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన కర్తవ్యం మీకుంది. మీరిప్పుడు నిర్లక్ష్యం చేశారనుకో నష్టపోతారు. ఆయన ఏనాడు గురుకృపను పొందాడో ఆనాడే శరీర భ్రాంతిని దాటిన విదేహ చక్రవర్తి ఆయన. ఆయనకు దేహముతో సంబంధము లేదు, ఆ దేహముతో మీకు అనుబంధం ఉంది. ఆయన శరీరముతో ఎంతకాలం భూమి మీద ఉంటే అంతకాలము మీకు కాదురా, యావత్ భారతదేశానికి క్షేమం జరుగుతుంది. ఆయనకి ఏమైనా అయిందా సమస్త సృష్టి నష్టపోతుంది, జాగ్రత్త సుమా అని పిల్లలకు అందరికీ హెచ్చరించి వెళ్ళాడు. అంటే గురువును శారీరకంగా ఆయనకు అందించవలసినటువంటి సేవలను సక్రమంగా చూసుకోవాల్సిన కర్తవ్యము శిష్యుల మీద ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేదనుకో, అంతకంటే వాళ్ళకేమో అవసరం లేదు.
పోవాల్సి వస్తే వదిలేస్తారు అంతే. మీకు ఇష్టమైన వస్తువును మీరు మీరు చూసుకోకపోతే మన వారికి వచ్చింది ఏముంది అన్నట్టు ఉంటారు. అందుకే విదేహముక్తిని పొందినటువంటి మహనీయులు, మా గురుదేవులు వారు ప్రత్యక్షంగా చూసాం విదేహ చక్రవర్తులు ఎలా ఉంటారని. ఎప్పుడు కానీ దేహం మీద అలా ఆసక్తి ఉండేది కాదు స్వామివారికి. నేను స్వామివారిని కదా, నేను ఒక పీఠాధిపతిని కదా, నేను ఒక సద్గురువుని కదా అన్న భావం ఎప్పుడూ ఉండేది కాదు. అసలు వారికి నిద్ర లేస్తే, నేను ఒకరోజు ఆశ్రమానికి వెళితే స్వామివారు పొరకెత్తుకొని చీపురెత్తుకొని చెత్త ఊడుస్తున్నాడు. స్టన్ అయిపోయినా నేను. అట్లా పరుగున వెళ్ళి ఆ పొరకను, నాయనా నా చేతికి తండ్రి అని అడిగితే, నాయనా నేను కూడా దాసుండేరా. ఏమి సమాధానం అండి. జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం అది. నేను కూడా దాసుండేరా. చేయని అది చేస్తూ ఉంది, చేయని అని నేను ఏం మాట్లాడలేకపోయాను. పెద్దలు కదా వారు, వారి మాటకు అతిక్రమించరా. చెత్తనంతటి చాట్లేక దోసి ఆ చాట పొరక చీపుర రెండు నా చేతికి ఇచ్చాడు. అప్పుడు తీసుకువెళ్ళి బయటపడేసి తక్కిన ప్రదేశాలన్నీ మళ్ళీ నేను పరిశుద్ధం చేయడం జరిగింది. మరొకసారి తెల్లవారే సమయానికి నేను ఆశ్రమానికి వెళితే స్వామివారు స్వయంగా పాత్రను ఒకదాన్ని తీసుకొని పూలు కోసుకుంటూ ఉన్నారు. సరే, నేను తొందరగా వెళ్ళి ఆ పాత్రను చేతికి తీసుకున్నాను. ఆ పాత్ర నేను చేతికి తీసుకుంటే స్వామివారు లోపలికి వెళ్ళి ఇదివరకు పెట్టినటువంటి పుష్పాలన్నీ తీసేస్తున్నారు. ఇలాంటి కార్యాలన్నీ కూడా ఒక పరాశక్తి ఒకటి, ఆ ముక్త స్వరూపమైనటువంటి దేహభ్రాంతిని దాటినటువంటి విదేహ స్వరూపులైనటువంటి మహాత్ముల యందు ఇలాంటి కార్యాలను శిష్యులకు ఆదర్శం కోసం చేయిస్తూ ఉంటుంది. వాళ్ళను మనం గమనించినట్లయితే కర్తవ్య కార్యాలలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. ఏ ఒక్క చిన్న వస్తువును కూడా వాళ్ళు మర్చిపోరు. మరుపు అనేది వాళ్ళ మైండ్లో ఉండదు. నిత్య జాగ్రత్త కలిగి ఉంటారు. కానీ సమస్త సృష్టిని, సమస్త లోకములను, సమస్త జీవులను, ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు, ఒక్క ప్రాణిని కూడా మరవకుండా, ఏ సత్యమైతే సర్వ ప్రాణులలో గల ఊపిరిని నడిపిస్తూ ఉందో, తిప్పుతూ ఉన్నదో, గుండెను కదిలిస్తూ ఉన్నదో, ఆ ప్రాణమైన వారు వాళ్ళు, ఆ చైతన్యమే వారు. సర్వజీవుల యొక్క నేత్రముల యందు ప్రకాశించేటువంటి దృష్టియే వారు. అందుకే వాళ్ళు సర్వాత్మస్వరూపులు, సర్వవ్యాపులు. వాళ్ళ గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు చాలు. ఏదైతే ఉత్పత్తికి వస్తూ ఉన్నదో, ఏది సమృద్ధతను పొంది ఉన్నదో, ఏది క్షీణిస్తూ ఉన్నదో, వీటికన్నిటికీ అతీతమై ఉన్నవారు వాళ్ళు. అందుచేత సూర్యప్రకాశము కానీ, చంద్రుని ప్రకాశము కానీ, సృష్టిలో నీకు ఏవేవైతే కనబడుతున్నాయో వీటికన్నిటికీ విలక్షణంగా, వీటికన్నిటికీ అతీతంగా, వీటికన్నిటికీ ఆధారంగా ఉన్న సత్యం ఏదో అది దేహమును దాటిన విదేహుల యొక్క స్వరూపం. మహాత్ములకు మరణం అనేదే తెలియదు. ఒకవేళ శరీరం రాలిపోయిన నాడు, ఉన్ననాడు, శరీరం ఉన్ననాడు ఎలాగా ఉంటారో అది రాలిపోయిన నాడు కూడా అలాగే ఉంటారు. అంటే పాము కుబుసము అనే పొర దానికి తగులుకొని ఉండేటప్పుడు అది ఎట్లుంటుందో, ఆ కుబుసము వేరైపోయినప్పుడు, ఆ పొర సపరేట్ అయిపోయినప్పుడు కూడా పాము అలాగే ఉంటుంది, అలాగే పరిగెత్తుంది, స్వభావాలన్నీ అలాగే ఉంటాయి. అలాగే మహర్షులు కూడా శరీరం ఉన్నప్పుడు కానీ, శరీరం రాలిపోయినప్పుడు కానీ
అందరూ తన సమీపంలో ఉన్నప్పుడు కానీ, ఎవ్వరు లేకపోయినప్పుడు కానీ, సృష్టి అంతా ఉన్నప్పుడు కానీ, సృష్టి ప్రళయంలో విలీనమైపోయినప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడూ ఆ శుద్ధ చైతన్య స్వరూపం అయి ఉంటారు. అందువల్ల దానిని ఆత్మనాలన, పరమాత్మనాలన. అందుకే ఆత్మయు పరమాత్మగా నీవు నేనను మాటలేక యున్న కేవలాత్మజాడ కానలేరు కర్ములెల్లా. సుబ్బదాస్ యోగేంద్రుడు వారు చెప్తారు. అది ఆత్మనాలనా కాదు, పరమాత్మనాలనా కాదు, ఇంకేమనాలా? ఆత్మే కేవలం. అది కేవలం అని ఎందుకన్నాడంటే అది అంత దూరంలో కాదు, అంత దగ్గర కాదు, అంత దగ్గర కాదు, అసలు దగ్గర అనేదే కాదు, అది తానే. తన రూపమైన దానికి దగ్గర అనే పదం కూడా చెల్లదగ్గర. అది తన స్వరూపం. నశూన్యం నాపి సాకారం నదృశ్యం నాపి దర్శనం నచ భూత పదార్థౌగః సధనం తతయా స్థితం. విదేహి అయిన వాడు సాకారుడా, నిరాకారుడా, సద్రూపుడా, అసద్రూపుడా, సాకారము కాదు, నిరాకారము కాదు, అట్లని లేనివాడును కాదు, ఏమని అనరానివాడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు. అందుకని ఏమని అనరానిది సద్గురు మహిమ ఏమిగాకనే ఉన్నది అని చెప్తాడు ఇక్కడ. ఏమనాలి దాన్ని? ఏమని చెప్పలేము. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.